నేపాల్‌లో పరిస్థితులు చూస్తూ వస్తున్నాం. సో, ఎమర్జెన్సీ విధించారు. ఆర్మీ చేతుల్లోకెళ్ళిపోయింది. అంటే మొత్తం జెన్‌జీ జనరేషన్ వాళ్ళే ఇదంతా కూడా చేయడం చూస్తున్నాం. అసలు కారణాలేంటి? ఈ స్థాయిలో అల్లర్లు జరగడం వెనకాల ఉన్న కారణం ఏంటి? సో, ప్రైమ్ మినిస్టర్ కూడా రిజైన్ చేసి దుబాయ్ పారిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది అసలు నేపాల్‌లో? అంటే మొన్న శ్రీలంకలో జరిగిన సంఘటన కూడా ఒక ఉదాహరణ. ఎందుకంటే హ్మ్. శ్రీలంకలో ఆర్థిక పరమైన పరిస్థితుల వల్ల అలాంటి సంఘటనలు జరిగాయి. హ్మ్. నేపాల్‌లో జరిగిన సంఘటన ఏంటంటే హ్మ్. ఒకటి నెపోటిజం, అంటే వారసత్వ రాజకీయాలకి మీరు ఏదైతే రెవల్యూషన్ తీసుకొచ్చారో, హ్మ్. జన్ రెవల్యూషన్ తీసుకొచ్చారో దాని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే హ్మ్. వారసత్వ రాజకీయాలకి వ్యతిరేకం. హ్మ్. అదేవిధంగా ఏదైతే ఆ దేశంలో ఉన్న యువతకి రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వకపోవడం, మూడోది ప్రధానంగా ప్రభుత్వ అవినీతి. హ్మ్. ఈ 3 అంశాలు కూడా ఈ యొక్క నేపాల్లో జరిగిన ఈ యొక్క ఉద్యమానికి ప్రధానమైన కారణం. ఈ ఉద్యమం యువకులు చేయడమే ప్రధాన ఒక కారణం. ఓకే. అంటే ఏదైతే అక్కడ ఉద్యమంలో తీసుకొచ్చిన ప్రధాన అంశాలు, వీడియోస్ ఇవన్నీ కూడా గమనిస్తే లేనివాడు, ఉన్నవాడు, హ్మ్. అదేవిధంగా వారసత్వ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, వారసత్వ రాజకీయాల్లో లేని వాళ్ళు, ఈ ముగ్గురిని జనరేషన్‌ని చూపిస్తున్నారు అక్కడ. అంటే ఓకే. వాళ్ళు డబ్బున్న వాళ్ళు పిల్లలు ఏ రకంగా ఉన్నారు, డబ్బు లేని వాళ్ళ పిల్లలు ఏ రకంగా ఉన్నారు అనేది చూపిస్తున్నారు. హ్మ్. వారసత్వ రాజకీయాల్లో వాళ్ళ పిల్లలు ఎలా కొనసాగుతున్నారు, వారసత్వం లేని వాళ్ళు మన పిల్లలు ఎలా కొనసాగుతున్నారు అనేది ప్రధానంగా చూపించడం జరిగింది. హ్మ్. అది ఈ యొక్క రెవల్యూషన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. హ్మ్. అదేవిధంగా ప్రభుత్వంలో అవినీతి చాలా తీవ్ర స్థాయిలో ఉండడం. హ్మ్. ఈ 3 విషయాల మీద ఏదైతే సోషల్ మీడియాలో ప్రశ్నించడం జరుగుతుందో, ఆ ప్రశ్నించే విషయాల మీద వాళ్ళకి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ మొత్తం అన్నిటిని కూడా సోషల్ ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ కూడా మూసివేయడం జరిగింది. హ్మ్. అంటే ఎక్కడైతే ఏ దేశంలోనే సరే వాళ్ళకి క్వెషన్ చేసే రైట్స్ ఉంటాయి ఆ దేశంలో. హ్మ్. ఒక ఓటర్‌గా, ఒక సిటిజన్‌గా ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే రైట్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రభుత్వంలో అవినీతి జరిగితే కూడా ప్రశ్నించే రైట్స్ ఉంటాయి. హ్మ్. ఆ రైట్స్‌ని కూడా వాళ్ళు వైలెన్స్ చేసేసారు. చేసేసి వీళ్ళు మొత్తం బంధించేసి మేము ఇదే రకంగా కొనసాగిస్తాము. అంటే కేవలం ఒక దాన్ని ఏమంటారు, మన రాచరిక వ్యవస్థలాగా వాళ్ళు చూపించే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని అక్కడ యువత ఎవ్వరు కూడా తట్టుకోలేకపోయారు, జీర్ణించుకోలేకపోయారు. హ్మ్. అదేవిధంగా ఇప్పుడే కాకుండా రేపు భవిష్యత్తులో కూడా ఇలాగే జరుగుతుంది అన్న భావనలో కూడా అక్కడ ఉండడం జరిగింది. హ్మ్. ఎప్పుడైతే ఈ సంఘటన వచ్చిందో దీనికి ఆల్రెడీ ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఒక ఆయన మేయర్ కూడా ఉన్నారు. ఆ మేయర్ కూడా ఈ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించి వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి, అవేర్నెస్ చేసి ప్రభుత్వం మీద క్వశ్చన్ చేయడం జరిగింది. హ్మ్. ఎప్పుడైతే ప్లాట్ఫామ్ మూసేసారో ఒక్కసారి వీళ్ళంతా వైలెన్స్, కొంతమందిని చనిపోయారు, వీళ్ళ మీద కొంతమంది మీద కాల్పులు కూడా జరిగాయి. అవును. ఎప్పుడైతే ఇలాంటి సంఘటన జరిగాయి ప్రజలందరూ కూడా, అంటే ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు ప్రభుత్వం చాలా శాంతియుతంగా కొంతమందితో చర్చల కార్యక్రమం ఏర్పాటు చేయాలి. హ్మ్. అలా కాకుండా వైలెన్స్ లోకి ఎప్పుడైతే వెళ్ళారో ప్రజలు తిరగబడిపోయారు. హ్మ్. కాబట్టి ఇలాంటి సంఘటనలు బాధాకరం. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి కూడా ఈ అంశం మీద ఎంక్వైరీ కండక్ట్ చేస్తారన్నది. ఇందులోనే కేవలం అందరూ చెప్తుంది ఏంటంటే కేవలం ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారని కాదు. ప్రభుత్వం మీద కాదు, రాజకీయ వ్యవస్థ మీద ప్రజలు తిరుగుబాటు చేశారు. ఓకే. కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్కడ తిరుగుబాటు చేశారు, కమ్యూనిస్టుల మీద కూడా తిరుగుబాటు చేశారు. కాబట్టి ఈ 2 అంశాలు గమనించినట్లయితే కేవలం ఒక రాజకీయ పార్టీల మీద కాకుండా రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం అక్కడ యువతలు ప్రయత్నం చేశారు. ఓకే. ఇప్పుడు దీనివల్ల భారత్ పైన ఏమైనా ప్రభావం చూపిస్తుంది? ఎందుకంటే భారత్ చుట్టూ ఉన్న కంట్రీస్ నేపాల్‌లో, అలాగే బంగ్లాదేశ్‌లో, శ్రీలంకలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం. సో, దీని ఇంపాక్ట్ భారత్ మీద ఏ రకంగా ఉంటుంది? అంటే బంగ్లాదేశ్లో కూడా ఇలాంటి పరిస్థితులు కొంత ఉన్నాయి. హ్మ్. రేపు ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్లో కూడా పడే అవకాశం ఉంటుంది. హ్మ్. మేము చైనాలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము లాక్డౌన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హ్మ్. ఇలాంటి అంటే కార్మికుల్ని చాలా తీవ్ర స్థాయిలో చేసినప్పుడు అక్కడ రెవల్యూషన్ తీసుకొచ్చారు 24/7 అనేసి. అంటే ఇంకా అతను ఆ రకంగా వర్క్ చేస్తే, ఆ రూల్ తీసుకొస్తే ఆయన బెడ్ మీదే పడుకుంటాడు అనేసి. అలాగే ఇప్పుడు ఈ అంశం మీద కూడా ఇప్పుడు మనకి ఇక్కడ కూడా ఏది మన ఎక్కడ చెప్పారు మీరు, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. కాబట్టి మన దేశంలో కూడా వారసత్వం ఉంది, హ్మ్. మన దేశంలో కూడా ప్రభుత్వ అవినీతి ఉంది. హ్మ్. మన దేశంలో సంపాదించిన ఏదైతే అవినీతి సొమ్ము ఉందో స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. కాబట్టి వీటి మీద కూడా ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు, సోషల్ ప్లాట్ఫామ్ మీద ప్రశ్న చేస్తున్నారు. ఎవరు కూడా ఇష్టపడలేదు వారసత్వ రాజకీయాలను, ఎవరు ఇష్టపడలేదు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఏ పార్టీ నాయకులను కూడా వారసత్వాన్ని అనేది ప్రజలు ఇష్టపడలేదు. ఓకే. మన దేశంలో గత 10-15 ఏళ్ళ నుంచి ఇది కొనసాగుతుంది. లేకపోతే ఈ రోజు చాలా మంది ప్రధానమంత్రులు అయిపోయేవాళ్ళు, కానీ అవ్వలేదు. దానికి కారణం ఏంటంటే వారసత్వ రాజకీయాన్ని ప్రజలు ఇష్టపడలేదు. మన దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా ఇష్టపడలేదు. కాబట్టి ఈ రెవల్యూషన్ అనేది ఇక్కడ కూడా కొనసాగించే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు మన నేపాల్‌లో భారతీయులు కూడా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? భారతీయుల్ని మన ఏదైతే మనకి కేంద్రం ఉండదో కేంద్రం వాటిని తరలించే ప్రయత్నాలు చేస్తారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రతి దేశంలో కూడా హ్మ్. మన దేశానికి సంబంధించిన ఒక ఆఫీస్ ఉంటుంది, హ్మ్. హెడ్ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. హ్మ్. కేవలం ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకే నష్టం కలిగింది తప్ప ఓకే. మిగతా పబ్లిక్ ఎక్కడో ఏదో జరుగుతుందని కాదు. అదేవిధంగా ఈ చేసిన ఉద్యమం కూడా రాజకీయ నాయకుల మీద, రాజకీయ వ్యవస్థ మీద తిరుగుబాటు చేసేది తప్ప పబ్లిక్ మీద ఎక్కడ తిరుగుబాటు చేయలేదు. హ్మ్. కాబట్టి అక్కడున్న పబ్లిక్ అంత రిస్క్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఓకే. ఒకవేళ ఉన్నా సరే మన భారత ప్రభుత్వం ఖచ్చితంగా
సంప్రదింపులు చేసి వాళ్ళని తీసుకురావడం కానీ, లేకపోతే అక్కడ శాంతియుతంగా వాళ్ళ సేఫ్గా ఉండే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇప్పుడు ఎప్పుడు నార్మల్ కండిషన్కి వచ్చే అవకాశం ఉంది నేపాల్లో? ఆల్రెడీ ఆర్మీ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు నార్మల్ పొజిషన్స్కి వస్తుందా, లేకుంటే ఇలాగే వైలెన్స్ కంటిన్యూ అవుతుందా? అంటే ఇంకో 1 మంత్ పట్టొచ్చు. సార్ ఇప్పుడు రీసెంట్లీ మన నేపాల్లో జరుగుతున్న అంశం పైన మీరు ఏమంటారు? మన పెద్దలు ఒక్కోసారి చెప్తుండేవారు, ఒరేయ్ మనం ఏదన్నా చిన్న తప్పు చేస్తే ఒక్క రాత్రిలో జీవితం మారిపోద్ది, ఒక్క రోజులో జీవితాలు మారిపోతాయని. నిజంగా ఇప్పుడు కళ్ళారా చూసాం. ఎందుకంటే ఒక దేశ పరిస్థితి, ఒక పార్లమెంటు తగలబెట్టడం, తర్వాత ప్రధానమంత్రి రాజీనామా చేయడం, మంత్రులందరూ రాజీనామా చేసి ఆ ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి 1 డేలో జరిగిపోయింది. నిజంగా చాలా దారుణం. అక్కడ జరిగింది ఏంటంటే విపరీతమైన పాలకుల దోపిడీ, ఆ తర్వాత యువతకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా అక్కడ ఉన్నటువంటి యాప్లన్నీ కూడా బ్యాన్ చేయడం, ఎక్కడా సమాచారం లేకుండా చేయడం, వాళ్ళని బానిసలుగా మార్చేస్తున్నారు. యువతకు కానీ యువత భవిత చూడట్లేదు, బానిసలుగా మార్చేస్తున్నారు. నిరంకుశ పరిపాలన అని చెప్పి ఒక్క రోజులో వచ్చిన ఈ రివల్యూషన్ చాలా దారుణంగా జరిగి 20 మంది యువకులు చనిపోవడం జరిగింది. అందులో 20 మంది సుమారు. నిజంగా చాలా బాధాకరం. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, ఏ దేశానికి రాకూడదు. ఎవరు కూడా అలా నియంతృత్వ పరిపాలన చేయాలనే ఆలోచన కూడా చేయకూడదు. నేపాల్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో అలాగే ఎప్పుడూ మనకి ఎంతో సన్నిహితంగా ఉండే నేపాల్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం దేశాల మధ్య సఖ్యతకు కూడా దూరం పెట్టుకుంటూ వచ్చారు ఈ నాయకులు. వీళ్ళు దుర్మార్గం తప్ప సన్మార్గం లేదు వీళ్ళ దగ్గర. వీళ్ళు అన్యాయం చేయడం, దోచుకోవడం, దాచుకోవడం, యువతను అణిచివేయడం, సర్వనాశనం చేసేయడం దేశాన్ని అని చెప్పి యువతలో ఈ అలర్జడి రేగి ఈవేళ ఆ పార్లమెంటు మొత్తం ప్రభుత్వమే పడిపోయే పరిస్థితికి వచ్చి ఈరోజు చాలా దీనావస్థల కింద పడిపోయింది. అంటే ఆ యొక్క దేశ గవర్నమెంట్ ఏదైతే ఉందో సార్, ఈ యొక్క సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం రైట్ అంటారా సార్? అంటే సోషల్ మీడియాని కంట్రోల్ చేయకూడదు. ఏదన్నా ఇబ్బందికర మన జనానికి కానీ యువతకు కానీ ఇబ్బంది కలిగేటటువంటి ఏదన్నా యాప్ ఉంటే దాన్ని నిర్మూలించాలి. కానీ మన గొంతులో నొక్కి సోషల్ మీడియాలో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా మనం సోషల్ మీడియాలో మాట్లాడుకుని మన సమస్యలు ఉన్నా, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా, మనకి ఏదన్నా అవసరం ఉన్నా, అవకాశం ఉన్నా మాట్లాడడానికి మనం ఎక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటాం. ఈవేళ సోషల్ మీడియా ఈవేళ వేదికగా మారిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా అవసరమైతే సోషల్ మీడియాలో ఒక చిన్న ట్వీట్ పెట్టి మాకు ఇలాంటి అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఘోరం జరుగుతుంది, ఇక్కడ తప్పు జరుగుతుందని పెడితే ప్రభుత్వాలు స్పందించి అది క్లియర్ చేసేటటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అంత హ్యాపీగా జరుగుతున్న తరుణంలో నియంతృత్వ పరిపాలన చేసింది ఈ నేపాల్ ప్రభుత్వం. అలాగే ఇప్పుడు ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకు ధన్యవాదాలు తెలియజేయాలి. మన వాళ్ళు ఒక 200 మంది అక్కడ ఇరుక్కుపోతే ఇవాళ అనంతపురం మీటింగ్కి చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి, లోకేష్ మీరు ఇక్కడే ఉండి జాగ్రత్త చూడండి, చాలా ఇబ్బందులో ఉన్నారు మన వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత మీది అంటే తాడేపల్లిలోనే ఉండిపోయి ఆయన ఆ కార్యక్రమంలో ఉన్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ లోకేష్ బాబు, నిజంగా మంచి కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారు. అలాగే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్ ఆ యొక్క దేశ ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఎందుకు రాజీనామా చేయాలి సార్? చేయాల్సిన కారణం రీజన్ ఏంటి సార్? అది అదుపు తప్పిపోయిందండి. వీళ్ళు చేసే నియంతృత్వ పరిపాలనకి పరాకాష్ఠగా యువత మనసుల్లో దుర్మార్గులుగా ఆ పాలకులు తయారైపోయారు. ఇంకా ఎవరో కాదు, అక్కడ ఉన్నటువంటి పాలక ఇల్లు కూడా తగలబెట్టే స్థాయికి ఎదిగిపోయారంటే ఎంత నియంతృత్వ పరిపాలన చేసి ఉంటారు వాళ్ళు. కాబట్టి దాని గురించి మనం మాట్లాడాలంటే చాలా ఘోరం, చాలా నేరం కూడా. ప్రభుత్వం అణిసివేయడానికి పూనుకుంది. వాళ్ళ భవిష్యత్తు లేదు, అంత ఆర్థికంగా వెనకబడిపోతున్నారు. ప్రభుత్వాలతో వేరే దేశాలతో సఖ్యత లేకుండా సర్వనాశనం చేస్తున్నటువంటి ప్రభుత్వం నడుస్తుంది అక్కడ అనే భావనలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి దహనకాండ అది. దాన్ని మనం తప్పనాలా కాకపోతే ఒప్పనాలా అనే దానికి మనం చెప్పలేము. నిజంగా బాధాకరం. ఎందుకంటే ప్రజాస్వామ్యం సక్రమంగా జరిగి ప్రతి దేశం అభివృద్ధి చెంది యువత భవిష్యత్తు బాగున్నప్పుడే, అందరూ క్షేమంగా ఉన్నప్పుడే మన సాంప్రదాయం, మన దేశం, మన ఇండియా మాత్రం సంతోషిస్తుంది. ఎవడో నాశనం అయిపోతే సంతోషించే సంస్కారం, నీచ సంస్కారం మన దగ్గర లేదు. వాళ్ళు బాగుండాలి, వాళ్ళతో పాటు మనం ఉండాలని కోరుకునే ఇండియా, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి మన వాళ్ళని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అక్కడి నుంచి ఇక్కడికి మన దేశానికి రావడం కానీ అన్ని నిషేధాజ్ఞలు పెట్టి చాలా కంట్రోల్లో పెట్టి దాన్ని
పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అందుమూలంగా ప్రధానమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.